హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే, ఇవి మా లియో పాప బిడ్డలండి. మా లియో పాప బిడ్డలు మొత్తం 4 ఉండే కదా, తెలిసిందే. 4 ఉంటే 3 ఇచ్చేసినాం. ఒకటి వాళ్ళ అమ్మ దగ్గర ఉండలే, ఎందుకంటే బయట వేరే కుక్కలతో ఆడుకోవాలి అని చూస్తుంది కదా. అదేదో మన ఇంట్లోనే ఉంటే మనతో పాటు ఆమె లియో వాళ్ళ మమ్మీ మేము మంచిగా ఆడుకోవచ్చు అనేసి నా ప్లాన్తో ఉంచేసినాం. ఈమె ఫస్ట్ పుట్టిన పాప అనమాట. ఆగు బ్రౌనీ, ఈమె పేరు నేను స్టార్టింగ్లో పెట్టలేదు, ఎందుకంటే అప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తామేమో, ఇక ఎందుకులే పేరు అనేసి అనుకున్నాం. కానీ ఇక 3 ఇచ్చేసి ఇక దీన్ని ఉంచుకున్నాం కాబట్టి ఈమె పేరు నేనైతే బ్రౌనీ అని పెట్టుకున్నాను. చాలా బాగుందండి. ఇగో బ్రౌనీ, అక్కడ చూడు, అక్కడ చూడు, ఉడ్డాడు, ఇగో చూడు 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 చూడు, ఇగో బ్రౌనీ. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిందండి. ఆగు, ఇగో ఇగో ఇప్పుడు ఆగులియో, మీ మమ్మీ వస్తుంది, ఆగు. ఇంకో ఈమె ఇప్పుడు పెద్దగా అయిందండి. ఇప్పుడు 5 months వచ్చిందనమాట. 5 months నుంచి అయితే చాలా యాక్టివ్గా, అసలు చాలా బాగుంటుంది. వీటి కోసం మేము ఏం పెడతామంటే తినడానికి టమాటాలు, స్నాక్ లాగా టమాటాలు ఉంటాయి కదా, పండు టమాటాని ఒక 4-5 చిన్న చిన్న ముక్కలుగా కోసేసి టమాటాలు, తర్వాత ఇక ఇట్లానే ఏమైనా ఉడకబెట్టిన గుగ్గిళ్ళు ఉంటాయి చూడండి, మన గింజలు, ఇట్లా దాన్ని కొంచెం ఇట్లా మెత్తగా ఇలా నొక్కేసి పెడితే తినేస్తాయి. అవి ఏమైనా తింటామంటాయి, కానీ మనము లిమిట్లో కొంచెం చూసి పెట్టుకోవాలన్నమాట. చికెను అవి అయితే స్టార్టింగ్ నుంచి పెట్టలేదు. తర్వాత ఒక 2-3 నెలలు అయిన తర్వాత బాయిల్ చేసిన చికెన్ ఉంటుంది కదా, మనం పసుపు ఉప్పు కొద్దిగా వేసి నీళ్ళు 2 గ్లాసులు నీళ్ళు వేసి 4 ముక్కలు అట్లా కుక్కర్లో ఉడకబెట్టేసి సపరేట్గా దాన్ని తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు మంచిగా తింటుంది అనమాట. మనం అన్నం మామూలుగా అన్నం ఉడికిపోయిన అన్నం ఉంటుంది కదా, బ్రౌనీ ఇక చూడు, బ్రౌనీ చూడు, ఇంక నేను పోతా అన్నట్టు ఉంది ఫీలింగు. ఆ ఉడకబెట్టిన అన్నం వండిన తర్వాత చల్లారినాక ఆ అన్నం కొంచెం ఇలా మెత్తగా అంటే జస్ట్ అలా పిసికేసి తర్వాత ఆ ఉడకబెట్టిన చికెన్ది గ్రేవీ ఉంటుంది కదా, నీళ్ళు అవి అది వేసి ఇక కలిపేస్తే మంచిగా తింటుంది. అలా అది కూడా రోజు కాకుండా, అసలే ఎండాకాలం కదా అనేసి రోజు కాకుండా వారంలో ఒక 2 సార్లు, ఒక 2-3 సార్లు. ఆగు బ్రౌనీ, ఇంకో చూడు బ్రౌనీ, చూడు బ్రౌనీ మమ్మీ, ఇంకో బ్రౌనీ చూడు, చూస్తుంది బ్రౌనీ గాడు. బ్రౌనీ తల్లి, బ్రౌనీ నువ్వు ఎక్కడొచ్చినావు, పైన వచ్చినావు కదా, ఆగురా బుడ్డాడు, ఆగురా, ఇంకో మనం బయట పోదామా, ఇంకో బ్రౌనీ ఇంకో ఆగు అలా పెడతాం. కూర్చో బ్రౌనీ, కూర్చో, సిట్ డౌన్. ఇంకో వీటికి కూర్చో బ్రౌనీ, కూర్చో, సిట్ డౌన్. వాళ్ళ మమ్మీ బయటికి పోయిందనేసి మేము పోదాం అనేసి ఒకటే చూస్తుంది అనమాట. సిట్ డౌన్, కూర్చో కూర్చో బ్రౌనీ, కూర్చో. సెకండ్ బ్రౌనీ తల్లి, సెకండ్ బంగారం, ఇంకో సెకండ్ అమ్మ పారిపోకు. సెకండ్ ఇవ్వ, సెకండ్ ఇస్తుంది అనమాట. సెకండ్ బ్రౌనీ సెకండ్ ఇస్తుంది. సెకండ్ ఇగో, సెకండ్ ఇగో చూడండి, ఇస్తుంది మంచిగా. ఇంకో మళ్ళా సెకండ్ బ్రౌనీ, సెకండ్ బ్రౌనీ, సెకండ్ బయట పోదామా, సెకండ్ ఇదిగో సెకండ్ ఇస్తుంది. ఐఫై అమ్మ పారిపోక, ఆగు. ఇగో ఐఫై ఇవ్వ, ఇంకో ఐఫై బయట పోదాం. ఐఫై ఇస్తావా? ఐఫై ఇవ్వ, ఐఫై గుడ్ గర్ల్, బ్రౌనీ తల్లి. అలాగా సెకండ్ ఇవ్వడం, తర్వాత బాల్స్తో ఇట్లా వేసి తీసుకొస్తారు కానీ ఇవ్వదు. ఇంకా మనం ఇట్లానే ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఏమైనా కూర్చోబెట్టుకొని నీకు తినడానికి ఏమైనా దాన్ని చిన్న బిస్కెట్ లాగా, పప్పుల్స్ లాగా అవి ఉంటాయి కదా, వాటి పేరు నాకు కరెక్ట్గా తెలియదు, అవి చూపించి 1-2 ఇచ్చి తర్వాత నీకు ఇస్తాను, ఇది నాకు సెకండ్ అనేసి నేర్పించుకోవాలి మనం వాటికి.
తర్వాత ఇక బాల్ కానీ అవి కానీ ఇట్లానే మంచిగా ట్రైనింగ్ తినడానికి చూపించి అవి ఇస్తామని అంటే అవి తెస్తాయి అన్నమాట. కొన్నిసార్లు కొరకడానికి నాకు వద్దు అనేసి చేయి ఇట్లా కొరుకుతూ ఉంటాయి. అట్లా కాకుండా వాటికి మనం కొరకడానికి వచ్చినప్పుడు కొంచెం భయపెట్టాలి. భయపెట్టి ఇక తర్వాత ఇక మంచిగానే చూసుకుంటే అవి ఫ్రెండ్లీగా అన్నీ మనం ఏం చెప్తే అవి వింటాయి. ఇప్పటికీ వాటికి మంచిగా ఆలోచన అయితే వస్తుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు 4 నెలల నుంచి వీటికి పళ్ళు ఉంటాయి కదా. ఫస్ట్ వచ్చిన పళ్ళు ఊడిపోయినాయి. స్టార్టింగ్ పుట్టినప్పుడు కొన్ని రోజులకు వచ్చినాయి కదా, ఒక 20 రోజులకు అట్లా కొద్ది పళ్ళు వచ్చినాయి కదా. ఆ పళ్ళు 4 నెలలు తగలంగానే అవి ముందు పళ్ళు ఊడినాయి. ఇప్పుడు 5వ నెలల్లో కొంచెం ఇటు దవడ సైడ్ పళ్ళు కూడా ఊడుతున్నాయి. ఊడి మళ్ళీ వస్తాయండి. కుక్క పిల్లలకు కూడా మనలాగానే అనమాట, పళ్ళు ఊడి వస్తాయి. దానికి ఇప్పుడు కొత్తగా పెంచుకునేటోళ్ళమ్మ పళ్ళు ఊడినాయి ఇంకా వస్తాయో రావో అనేసి డౌట్ ఏం అవసరం లేదు. వస్తాయి, పళ్ళు ఊడి పళ్ళు వస్తాయి. ఇవి కొంచెం మనం తినడానికి ఏమైనా ఇచ్చినప్పుడు ఇలా అరచేతిలో పెట్టవచ్చు, లేకపోతే కింద వాటికి ప్లేట్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టవచ్చు. అంతేగాని ఇలా ఏలు పట్టుకొని తీసుకో అంటే అవి ఒక్కొక్కసారి ఏంటంటే తినే మూడ్లో ఉంటాయి కదా, ఏదైనా సరే క్యాచ్ తీసుకుందాం అనే దానికి ఉంటుంది. అలాగా మన ఏలు కొరికే ప్రమాదం ఉంది కాబట్టి ఇట్లా ఇవ్వండి. అరచేతిలో ఏమైనా పెట్టి ఉంటే, ఏమైనా తినడానికి ఉంటే అరచేతిలో ఇవ్వండి, లేకపోతే కిందైనా పెట్టేయండి, లేకపోతే వాటి ప్లేట్స్లో అయినా ఇవ్వండి. అలాగా మనకు ఏం కాకుండా ఉంటాయి. ఇంకా మనం మామూలుగా అయితే మంత్లీ దీనికి ఇంజక్షన్లు అవి వేపిస్తున్నాం కాబట్టి కొంచెం ఇట్లా గీరినా రక్తం వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఏమైనా ఇట్లా రక్తం వస్తే సబ్బుతో, మనం బట్టలు ఉతికే సబ్బుతో కడుక్కొని నల్ల దగ్గర పోయి కడుక్కొని బాగా కొంచెం రక్తం ఏమైనా ఉంటే పోయేదాకా కడిగి తర్వాత మనం మామూలుగా మరీ డౌట్ ఉంటే టీటీ వేయించుకోండి. లేకపోతే నేనైతే చాలాసార్లు ఇట్లా ఇక్కడ అక్కడ అట్లా గీరినాయి, లైట్ తీసుకున్నాయి, ఏం లేదు. కొంచెం జాగ్రత్త పడితే ఇక బెటరు, గీరకుండా ఉంటాయి. కానీ ఇంకా మనం ఆడిపిస్తాం, అటు ఇటు ఇక తిప్పుతాం, ఇట్లా ఇగో గారాబం లాడ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి ప్రమాదశాత్తు గీరేస్తాయి. ఏం కాదండి, భయపడాల్సినంత ఏం లేదు. ఇది మనం పెంచుకున్న డాగ్సే కాబట్టి వీటికి పెద్దగా విషం ఉండదు. ఎందుకంటే మంత్లీ సూది లేపిస్తాం కదా, అందుకు. ఇంకేంటంటే మేము 4 పుట్టినాయి కదా మా లియో పాపకు. 4 పుడితే 3 ఇచ్చేసినాం, 1 ఉంచుకున్నా అన్నాను కదా. అయితే ఫస్ట్లో ఈ 2 బేబీస్ ఏమో తొందరగానే సేల్ అయిపోయినాయి. ఇంకా 2 దీని చెల్లె ఇంకోటి ఉంది అనమాట. దానికోసం అనేసి నేను ఎవరికి ఇవ్వాలి మంచిగా చూసుకునేటోళ్ళు ఉంటే చాలే అనేసి అలా ఉంచినాం. ఒక 3 నెలలు పోయి 4 నెలలు కూడా వచ్చినాయి, అప్పుడు దాకా ఉంచినాం. ఇంకా ఎవరో మంచి వాళ్ళు వస్తేనే ఇద్దాంలే, ఎందుకంటే కుక్ అంటే ఇష్టం ఉండేటోళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ ఇష్టం లేకుండా ఇచ్చేస్తే వాళ్ళు సరిగా చూసుకోరు అనేసి లేట్ అయినా పర్వాలేదు అనేసి ఉంచుకున్నాం. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఒకళ్ళు చిరు మంచి వాళ్ళు మాకు కావాలనేసి వస్తే వాళ్ళకి ఇచ్చేసాం. ఎందుకంటే స్టార్టింగ్లో తొందరగా ఇచ్చిన పప్పీస్కేమో అవి వెళ్ళిపోయినాయి కదా తొందరగా, ఒక 2 నెలలకు 2.5 నెలలకు అట్లా 2 ఇచ్చేసాం. అవి తొందరగా వెళ్ళిపోయినాయి కాబట్టి అంత ఏం అనిపించలేదు. కానీ ఈ థర్డ్ అయితే ఆగు బ్రౌని ఇంకో చూడు అరవడం అయితేనండి. ఇప్పుడు ఇంటికాడ ఎవరు వచ్చినా ఏం అరుస్తాయి తెలుసా, మా పిల్లలు ఇట్లా నైట్లో అటు ఇటు తిరుగుతారు కదా, వాళ్ళ నీడని చూసి కూడా అరుస్తాయి. చాలా యాక్టివ్, అంటే ఇట్లా అసలు ఇంత సౌండ్ వచ్చినా కూడా చాలు ఆగకుండా అరుస్తాయి. ఇవి చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే ఈ థర్డ్ బేబీ ఇచ్చేటప్పుడు అయితే చాలా ఏడుపు వచ్చిందండి. 4 నెలలు నా దగ్గరే ఉంది కదా, వాటికి మంచి చెడలన్నీ చూసుకొని నేను చాలా బాగా చూసుకున్న వాటిని. కానీ చాలా బాధ అనిపించింది. ఏదైనా సరే మనం అంత మంచిగా పెంచుకొని మన బిడ్డల్లాగా చూసుకున్న తర్వాత అయ్యో వెళ్ళిపోయింది, వాళ్ళు ఎట్లా చూస్తారో ఏమో అనేసి ఉండే. కానీ వాళ్ళు మంచి వాళ్ళే దొరికిరు, వాళ్ళు మంచిగానే చూసుకుంటారంట. ఇంకా అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను నేను, ఫోన్ చేస్తే ఎలా ఉన్నారమ్మా
పాప ఎలా ఉంది ఇప్పుడు మీ బిడ్డనే కదా ఎలా ఉంది ఏంటనేసి అడుగుతాను, కనుక్కుంటాను. అలా కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా ఎలా ఉంది వాళ్ళకు పప్పీస్కి కంఫర్టబుల్ ఉందా లేదా అంటే యాక్చువల్గా ఏంటంటే పెంచుకునేటోళ్ళు మనకు ఒక ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉండాలి. రెంట్కైనా పర్వాలేదు కానీ ఇండిపెండెంట్ హౌస్ లాగా ఫ్రీగా ఉండాలి. అపార్ట్మెంట్ లాంటి వాటికైతే ఈ పప్పీస్ ఇస్తే కొంచెం ఇబ్బంది పడతాయి, అటు ఇటు తిరగడానికి ఉండదు. మళ్ళీ అపార్ట్మెంట్ అంటే ఇప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు గొడవ పడతారు. అలాంటివి కాకుండా అనేసి చూసుకొని మంచి వాళ్ళకే ఇచ్చినాం. మీరు కూడా పెంచుకునేటోళ్ళు అయితే అలా మీకు ఫ్రీగా ఉంటేనే పెంచుకోండి. మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది పడొద్దు, అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టవద్దు. అలాగనేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ పప్పీస్ అయితే చాలా బాగుందండి. వాళ్ళ మమ్మీ ఇక కిందికి ఉరికింది, రమ్మంటే ఉరికింది. ఈమె నేను పట్టుకున్నాను ఉంటుంది. ఈమె నైట్లో కూడా మేము మా దగ్గరే పెట్టుకుంటామండి. అంటే మేము బెడ్ మీద పడుకున్నాం అనుకో, వాళ్ళకి కింద పడుకుంటారు. ఒక్కోసారి ఈమె జంప్ చేస్తుంది, బెడ్ మీద కూడా వచ్చి పడుకుంటుంది. వాళ్ళ మమ్మీ అయితే బెడ్ మీద ఎక్కలేదు కానీ ఈమె టక్కని ఎక్కేస్తుంది అనమాట, వెంటనే ఎక్కేస్తుంది. ఇంకా అలాగా మేము చాలా ప్రేమగా వాటిని చూసుకుంటున్నాం. ఎందుకంటే మాతో పాటు అవి కూడా బతుకుతాయి. ఉండనులే పాపం, ఏమవుతుంది, మనకి ఇంత గుప్పెడన్నం పెట్టలేమా వాటికి అనేసి నేనైతే ఉంచుకున్నాను. మా పిల్లలకు మాకు చాలా ఇష్టమే. కాకపోతే ఒకసారి ఊరికి పోయినాం, ఒకసారి ఊరికి పోయినాం. అయితే అప్పుడు మా ఈ మూడో బేబీ కూడా ఉండే అనమాట, చెల్లెలు ఉండే. అయితే అన్నీ తీసుకొని ఊరికి పోతే చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అయినాము. నేనే చాలా ఇబ్బందిగా అంటే నేను అనుకోలేదులే కానీ మా వాళ్ళు కారులో ఇప్పుడు 3 పప్పిల్ని తీసుకొని వాళ్ళ అమ్మ ఈ 3ను తీసుకొని వెళ్తే ఊరోళ్ళు ఏమనుకుంటారు అట్లా ఇట్లా అనేసి మా ఆయన అన్నాడు. ఏం కాదులే, ఇప్పుడు మరి మనం పోతున్నాం, ఎట్లాగో కారు వేసుకొని పోతున్నాం, మళ్ళీ వీటిని ఎవరికి ఇచ్చేసి పోతే వాళ్ళు ఎట్లా చూస్తారో లేదో అనేసి నేను తీసుకొని ఊరికి పోతే మా మామ వాళ్ళకి ఇట్లా ఏంద్రా ఇన్ని తీసుకొచ్చిర్రు అన్నారు. ఇక ఏం చేస్తాం నాన్న మరి అంటే మా ఆయన అన్నాడు వాళ్ళ డాడీకి, ఇంకేం చేస్తాం నాన్న, అవి పుట్టినవి పాపం, ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలేము, ఇవి మంచిగా మనం చూసుకోవాలి కదా. ఇంటికి పోయినాక తర్వాత ఎవరినో ఒకళ్ళకి ఇచ్చేస్తానులే, ఒకటినైతే ఇచ్చేస్తాం, ఇప్పుడు ఉండనులే పండగకు మళ్ళీ మేము పోయేటప్పుడు తీసుకుపోతాం అనేసి ఆ 3-4 రోజులు ఇంటికాడ అంటే మా ఊరికి పోయినప్పుడు ఆ 3-4 రోజులు జాగ్రత్తగా చూసుకున్నాం. ఇంకా ఊర్లో అయితే కొంచెం ఇక్కడైతే పెద్ద గేట్లు ఉంటాయి కదా, గేట్లు ఉంటాయి, గోడ జంప్ చేసి వేరే కుక్క రాలేదు. ఊర్లో అట్లా కాదు, కొంచెం చిన్న గేట్లు ఉంటాయి అన్నమాట. అవి వేరే కుక్కలు వస్తున్నాయి. వేరే కుక్కలు వస్తే అమ్మ ఇవి కరిచేస్తాయేమో అనేసి వాటికి ఇంట్లోనే పెట్టి ఇక అటు ఇటు తిరిగేటప్పుడు మనం తాడేసుకొని జాగ్రత్తగా చూసుకొని, ఇంకా నేనైతే ఇక మామూలు టైంలో పోతే ఊరంతా తిరిగేదాన్ని. అప్పుడైతే ఎక్కడ పోకుండా మంచిగా ఈ పప్పీస్ని వీళ్ళ మమ్మీని అందరినీ చూసుకొని ఊర్లో అలా మొత్తానికి వచ్చేసినాం. అది అనేటోళ్ళు అన్నారు అనమాట, ఏంది మీరు కుక్కల్ని పెంచుతుర్రా, ఏం చేస్తాం, ఒకసారైనా వాళ్ళ మమ్మీకి క్రాసింగ్ చెప్పియాలన్నారు, అందుకు చేపించినాం. ఇక పుట్టినాయి కదా, పుట్టిన వాటిని ఏం చేస్తాంలే, ఇక తీసుకోవడానికి వచ్చే వరకు ఇక మన దగ్గరే ఉంచుకోవాలి కదా అనేసి ఇంకా అట్లా అన్నాం. వాళ్ళ బాబాయ్ గిట్లా, మా ఆయన వాళ్ళ బాబాయ్కి వాళ్ళకి గిట్లా. కానీ అది బాగున్నాయి, నాకు ఇచ్చేరా, ఊర్లోనే సాదుకుంటా అన్నాడు మా చిన్న మామయ్య గిట్లా. అయితే మా ఆయన అన్నాడు, ఇది ఊర్లో పెరిగే కుక్కలు కావుడే బాబాయ్, ఎందుకంటే ఇవి చాలా పూల దాంట్లో ఉంటాయి, ఇవి మన ఊరి కుక్కల్లాగా అయితే ఎట్లా పడితే అట్లా పెరగవు, వీటికి కొంచెం మంచిగా చూసుకునేటోళ్ళు కావాలి, పైగా ప్లేస్ కూడా మంచిగా ఉండాలి. అంటే ఊర్లో మరి పల్లెటూరు అంటే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు సరిగా గేట్ ఉండదు, వేరే కుక్కలు వచ్చి కరిచేస్తాయి, అట్లా అనేసి మేము ఊర్లో కూడా ఇవ్వలేదన్నమాట. ఇంకా అలాగా మేము పెంచుకుంటున్నాం వీటిని. 3 వెళ్ళిపోయినాయి, ఒకదాన్ని ఉంచుకున్నాం వీళ్ళ మమ్మీ, ఇంకా 2 ఉన్నాయి అన్నమాట మాతో పాటే. కుక్కలను పెంచుకుంటే మంచిగానే ఉంటుంది కానీ ఇక కొంచెం మంచి చెడులు ఉన్నప్పుడు చూసుకోవాలి, వీటికి ఇంజక్షన్ వేయించుకోవాలి. ఇక సరేలే మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగానే చూసుకుంటే మంచిగానే ఉంటాయండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు దీనికి 5వ నెల అన్నమాట, 5వ నెల నడుస్తుంది. చాలా పెద్దగా అయింది, ఇంకా ఎవరిని చూసినా అరుస్తుంది, మమ్మల్ని అందరినీ గుర్తుపడుతుంది. ఇంకా మా వారికి ఇట్లా బయటికి పొద్దున్న డ్యూటీకి పోయేటప్పుడేమో మామూలుగా ఉంటుంది, వచ్చినాక చూడండి ఎట్లా ఎగిరి మా ఆయన మీద
పడతాయంటే ఇక నన్ను ఎత్తుకో, నేను వచ్చినావా తోక ఉప్పుకుంటా హాయ్ హాయ్ అన్నట్టు చాలా ఆనందం ఉంటుంది. మా పిల్లలు బయటికి వెళ్ళి వచ్చినా కానీ మా వారు వచ్చినా కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇక చిన్నగా చెప్పాలంటే ఇక చాలా ఉంటాయి. సరే అండి, థ్యాంక్ యూ. మీకు ఈ పప్పీస్ అంటే ఇష్టం ఉండేటోళ్ళు పెంచుకోవచ్చండి. మీకు కాకపోతే అంత కంఫర్టబుల్గా ఉంటేనే పెంచుకోండి. మళ్ళీ తర్వాత ఏది కంఫర్టబుల్ లేకుండా పెంచుకొని మీరు ఇబ్బంది పడొద్దు. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇంకా వీటి ఇచ్చిన అంటే ఇంకో పప్పి దీని చెల్లెని ఇచ్చిన రోజు ఆ ముగ్గురితో వీళ్ళ మమ్మీ, ఈమె, వాళ్ళ చెల్లెలు, ఆ ముగ్గురితో తీసిన వీడియో కూడా ఉంది. ఇల్లు ముగ్గురు లాస్ట్ రోజు అండి. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉంది చూడండి, ఈ లాస్ట్ ఆమెకు ఇచ్చిన రోజు లాస్ట్ రోజు అనమాట. ముగ్గురు ఆడుకుంటుర్రు, వాళ్ళ మమ్మీ, ఇద్దరు పిల్లలు. నేను గుర్తుగా అయితే ఈ వీడియో తీసుకునే ఈమెని ఇచ్చేసినాం పాపను, బంగారు తల్లిని. అప్పుడప్పుడు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఈమెని బొట్టు పెట్టి ఆ రోజు లాస్ట్ డే అనమాట మా ఇంటి దగ్గర. నాకు ఏడుపు మస్తు ఏడుపు వచ్చిందండి. పాపం ఇన్ని రోజులు నా దగ్గర ఉంది. ఇన్ని రోజులు అంటే 4 నెలలు ఉంది. ఇట్లా సెకండ్ అడిగితే ఇస్తుంది. ఈమె కొంచెం సన్నగా ఉంటుంది కానీ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేది అనమాట. తొందరగా అర్థం చేసుకునేది. ఏది చెప్పినా కూడా ఏం చేసినా కూడా ఇప్పుడు అన్నట్టు ఆడుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అటు పోవాలా ఇటు పోవాలా అనేసి సరిగా పట్టించుకోవట్లేదు. కానీ చాలా అంటే చాలా యాక్టివ్గా ఈమె ఉంటుంది. చాలా తెలివిగల పిట్ట కూడా అనుకోవచ్చు. ఇంకా లాస్ట్ రోజు ఈ 3 కలిసి మంచిగా ఆడుకున్నాయి. ఇంకా నేను మిద్దె పైన పోయి ఫ్రీగా ఉంటుంది కదా, కింద కంటే పైననే ఫ్రీగా ఉంటుంది మిద్దె పైన అనేసి మిద్దె పైన పోయి షూట్ చేసిన అనమాట. ఇట్లా వాటర్ బాటిల్ కానీ, బాల్స్ కానీ, ఇంకా ఏమైనా మెత్తటి బొమ్మలు కానీ, లేకపోతే ఏమైనా క్లాత్తో చేసిన బొమ్మలు ఉంటాయి కదా అవి కానీ, లేకపోతే కవరు చుట్టేసి బాల్ లాగా ఇచ్చినా కూడా మంచిగా ఆడుకుంటాయి అన్నమాట. ఇలాగా బాగా ఆడుకుంటాయి. ఇంకా వీటి పళ్ళు దురద కాబట్టి కొంచెం మెత్తటి ఏమైనా ఇస్తే సరే, ఇక అవి కొరుక్కుంటా అవి మంచిగా ఆడుకుంటాయి. ఇంకా పళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం చెప్పులు అవి ఇవి అయితే జాగ్రత్త పెట్టుకోవాలండి. ఇంకా ఒక్కొక్కసారి చెప్పులు అవి కొరికినప్పుడు మనం భయపెట్టించి నువ్వు ఎందుకు కొరికినావు అనేసి ఇట్లా కొంచెం గట్టిగా అంటే అవి భయపడి ఇంకోసారి కొరకకుండా ఉంటాయి. కానీ ఇంకా ఏదో పళ్ళు పాపం దురదలేస్తుంది కాబట్టి కొరుకుతూనే ఉంటాయి. అయితే ఈమె మధ్యలో ఆమె అనమాట. ఈమె ఫస్ట్ బేబీ, ఈమె సెకండ్ అనమాట. ఇట్లా 3 చాలా బాగా ఆడుకునేయండి. ఇగో దీన్ని పైన తీసుకుపోయి నేను ఇలా వద్దియే అని ఇట్లా కింద పడుకొని ఇట్లా వద్దియే అంటే అవి వచ్చి తల మీద దగ్గర వచ్చి బాగా మంచిగా ఆడుకుంటాయి. ఒక బాల్ అనమాట అది. ఆ బాల్తో కూడా బాగా ఆడుకుంటాయి. ఇంకా నేను పైన ఆడిపిస్తాను. నేను కానీ మా పిల్లలు కానీ ఇంకా మా కుటుంబం మొత్తం మంచిగా ఆడిపించినాం. కానీ తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. అయ్యో ఇన్ని రోజులు ఉండి వెళ్ళిపోయింది అనవసరంగా అనిపిస్తుంది. కానీ ఇక ఎందుకంటే అన్నీ పెంచుకోలేము, మనకు ఇబ్బంది కాబట్టి వేరే వాళ్ళ దగ్గర ఒకటి ఉంటే మంచిగా చూసుకుంటారని ఆశిస్తూ ఇచ్చేయాల్సిందే. అందుకు ఇచ్చేసినాం. ఆడ పర్వాలేదు మంచిగా చూసుకుంటారు. ఇంకో ఇది లాస్ట్ డే అనమాట. అలా ఆడిపించిన నేను. ఊరికే సెకండ్ ఇస్తుంది. నాకు ఏదైనా తినేది ఉంటే కూడా నాకు సెకండ్ ఇస్తా అంటది. టమాటా కానీ అవి కానీ మంచిగా తింటాయి. కోసిస్తే మంచిగా తింటాయి. పళ్ళు మనం వాటర్ మిలన్ ఉంటాయి కదా, పుచ్చకాయ అవి, బాయిల్ చేసిన ఆలుగడ్డ కానీ, క్యారెట్ కానీ అవన్నీ పెట్టినా నేను. ఉడకబెట్టిన గుగ్గిళ్ళు అవన్నీ పెట్టినాను. ఇంకా అది వెళ్ళిపోయిందండి పాపం. అది వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ 2 మిగిలినాయి అనమాట. ఫస్ట్ బేబీ, వాళ్ళ మమ్మీ. ఇంకా ఈ 2 ఆడుకుంటున్నాయి. ఈ 2 ఇక పైన పోతే ఇగో ఆ కవర్ ఉంటాయి కదా, కొన్ని కవర్లు తీసుకొని గట్టిగా ఇట్లా నొక్కేసి దానికి టేప్ చుట్టి ఇచ్చిన నేను. వాటితో అయితే ఒక బాల్ లాగా అనేసి మస్తు ఆడుకుంటున్నాయి అనమాట. ఇలాగా మంచిగా ఆడుకుంటాయి పప్పీసు. ఇంకా వాటి అంటే మళ్ళీ పాప వాళ్ళ మమ్మీకి బోరు కొట్టకుండా ఈమెను ఉంచినాం కాబట్టి ఆమెకు మస్తు టైం పాస్ అవుతుంది. లేకపోతే వేరే కుక్కతో ఆడుకోవాలా అనిపిస్తుంది పాపం రోజు ఇంట్లో ఉండి. ఇప్పుడు అలాంటి బోర్ లేకుండా ఇవి మంచిగా ఆడుకుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతసేపు చూసినందుకు మీకు